ఇలాగ 4 రకాలైన మనుషులు ఉంటారు. అర్థమైందా? ఒకటి చేదైన మనుషులు, ఒకటి ఎలాంటి చేదైన మనుషులు. వారి జీవితం తల్లిదండ్రులకి చేదుగా ఉంటారు, కట్టుకున్న భర్తకి చేదుగా ఉంటారు, కట్టుకున్న భార్యకి చేదుగా ఉంటారు, కట్టుకున్న కన్న పిల్లలకి చేదుగా ఉంటారు, తల్లిదండ్రులకి కన్న తల్లిదండ్రులకి కూడా వారు చేదుగానే ఉంటారు. చేదైన జీవితాలు. ఈ లోకంలో చేదైన జీవితాన్ని ఎవరు ఆహ్వానిస్తారండి? ఇజ్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తు దాటి వచ్చిన తర్వాత సీను అరణ్యానికి వచ్చారు. సీను అరణ్యానికి వచ్చిన తర్వాత దేవుళ్ళరా వారికి నీరు లేదు. మనిషికి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటండి? నీరు. దాహం తీర్చుకోవడానికి వాటర్ కావాలి. నీరు కోసం అడిగినప్పుడు దేవుణ్ణి మోసే ప్రార్థన చేసినప్పుడు ఆ సెకిన మేఘము వారిని ఒక కొలం దగ్గర తీసుకెళ్ళింది, అంటే ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ చెరువులో నీరు చూసి అంతా సంతోషించి అయ్యో నీరుంది అని ఆశపడి ఆ నీరుని దోసులతో తాగేటప్పటికి వారు వెంటనే ఊసారు. ఎందుకంటే అది తాగడానికి యోగ్యమైనది కాదు. ఈ రోజుల్లో కూడా దేవుడు అయ్యో నువ్వు స్తుతిస్తావు, దేవుడిని ఆరాధిస్తావు, దేవుడి దగ్గరకు వస్తున్నాను, తన బిడ్డని దేవుడు చూసి ఆనందించి సంతోషించి వాడిని స్వీకరిద్దాం అనుకునేటప్పటికి నీ చేదైన జీవితం ఆయనకి అసహించుకునేటట్లు ఉంటుంది. యెషయా రాసిన గ్రంథం 1:13 అంటాడు. ఏమంటాడు? 1:13 ఏంటంటాడు? మీ నైవేద్యము వ్యర్థం, అది పనికిరాదురా. చూసారు, అది నాకు అసహ్యం పుట్టించి తోపార్పణము. దాని ఇక్కడ తేక అంటే చేదైన జీవితంతో వస్తున్నావు నా దగ్గరికి. నా గడపను తొక్కాలని నువ్వు వస్తున్నావు. ఏటి పెట్టుకొని వస్తున్నావు తొక్కడానికి? ఏ ముఖం పెట్టుకొని నువ్వు నా దగ్గరికి వస్తున్నావు? నలుస్తిక్కలా ఈ గత వారం రోజులు నిన్ను ఆశీర్వదిస్తూ నేను కాపాడుతూ నడిపించానే, నువ్వేటి తీసుకుని నన్ను దర్శించడానికి వస్తున్నావు? చేదైన జీవితంతో వస్తున్నావా? చూడండి దేవుని బిడ్డలారా, ఎవరైనా మనకు మేలు చేస్తే వాళ్ళకి స్పీడ్ తీసుకొని వెళ్ళిస్తావా, ప్యాడ్ తీసుకెళ్ళిస్తావా? స్పీడ్ తీసుకెళ్ళిస్తాం కదా. అయ్యో ఆయన షుగర్ ఉంది, స్పీడ్ తిండే. ఏడు తింటారండి ఆయనకి? ఏటి ఇష్టం అండి వాళ్ళకి? షుగర్ ఉందండి, స్పీడ్ తింటే అమ్మ ఏటి ఇవ్వాలి? చేపలు తింటారా? మంచి చేపలు, మంచి చేపలు, బొమ్మిడాలు. వాళ్ళకి ఏటి ఇష్టమో కనుక్కొని తీసుకెళ్ళి ఇస్తాం. ఎందుకంటే చిన్న మేలు చేసినందుకు గత వారం అంతా మన ఆయన ఎలా కాపాడుతున్నాడు. ఎండ దెబ్బలో, వడదెబ్బలో, ప్రయాణాల్లో, నువ్వు తిన్న ఆహార విషయంలో, నువ్వు నడిచే విషయంలో, అన్ని విషయాల్లో నీకు కాపుదలు ఇచ్చాడు దేవుడు. నీ కుటుంబంలో సమస్యలు ఎన్నో నిమిదికి వస్తున్నప్పుడు, నీకు అనేక మంది శత్రువులు నిమిది లెగుస్తున్నప్పుడు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడే. ఎలాంటి జీవితంతో మన దేవుడి సన్నిధికి వస్తున్నాం? ఏ విధంగా దేవుడిని మనం ఆరాధిస్తున్నాం? ఈరోజు నీ జీవితం ఎలాగుంది? పరీక్షించుకో. దేవుని బిడ్డలారా, లోన విషాన్ని పెట్టుకొని, చేతును పట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో ఉండకూడదు. సౌలుని దేవుడు ఎందుకు తృణీకరించా తెలుసా? సౌలు యొక్క చూపే మంచిది కాదు. సౌలు విషపు చూపుతో చూస్తుండేవాడు దావీదుని. వారవులేని స్వభావం, క్షమించలేని మనసు, కృతజ్ఞతకు అంటే మేలుకి కృతజ్ఞత లేని జీవితం సౌలుది. సౌలు యొక్క క్యారెక్టర్ బాగులేదు. మన బలుగు అర్పణ కోసం మాట్లాడుకుంటాం, కానీ తర్వాత దావీదు సౌలుని మనం స్టడీ చేసినట్టయితే సౌలు జీవితం అంతా ఎక్కడ కూడా బాగోదు. వారం లేని స్వభావము, పదవి వ్యామోహము, క్షమించలేని మనసు, కృతజ్ఞత లేని స్వభావము, హత్య చేసే మనసు అంటే మేలుకి కీడు చేసే స్వభావం కలిగిన వాడు సౌలు. ఇలాంటి చేదైన జీవితం మనలో ఉండకూడదు. సౌల్లో అలాంటి చేదైన జీవితం ఉంది కనుకనే దేవుడు సౌలుని తృణీకరించాడు. ఈరోజు దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. దేవుడు నిన్ను స్వీకరించాలి, దేవుడు నిన్ను కోరుకోవాలి. ఏంటి దేవుళ్ళరా,
కయీనుని ఎందుకు దేవుడు తృణీకరించాడంటే, కయీనుని దేవుడు అప్పుడు కాదు దేవుడు చూసేది. మనము 4 అంటే గుప్పుడు విత్తనాలు పట్టుకొని అవి విత్తేటప్పుడు విత్తేవాడికి తెలుస్తుంది ఈ గుప్పుడు విత్తనాలకి ఈ యొక్క స్థలానికి ఎంత పంట వస్తుందో వాడికి తెలుస్తుంది. అది అప్పుడు కనబడదు. గుప్పుడు విత్తనాలు చేతులు ఉన్నప్పుడు ఆ పంట అక్కడ కంటికైతే కనబడదు, కానీ మానసిక వాడు దర్శనంలో వాడు చూస్తాడు, ఇంత పంట వస్తుంది, ఇది పండితే, ఇది జాగ్రత్తగా పండితే ఇంత వస్తుందని. గుప్పుడేనండి మిరపకాయ తాలూకు విత్తనాలు పట్టుకొని వచ్చాం చిన్న సంచితో. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు ఇది వేస్తే, ఇవన్నీ వేస్తే మనకి 2 సంవత్సరాలకు సరిపడే కారం వస్తుంది అన్నాడు. ఇంత కొంచెం దాంట్లో వస్తుందండి. సరిపోద్ది పాస్టర్ గారు, అంత మిరపకాయలు పండుతాయి అన్నాడు. అంటే వాడికి తెలుసు, అవి పంటకు ముండిపోయి తెలుసు. అలాగే దేవునికి కూడా నీ యొక్క మొదట ఉన్న స్వభావము, నువ్వు జీవిస్తున్న నైత్యం, ఇప్పుడు నడుచుకుంటున్న ఆ యొక్క నడవడక దేవుడికి తెలుసు. నువ్వు అదే కంటిన్యూ చేస్తే నువ్వు ముందు ఎంత చెడ్డగా ఉంటావో దేవుడికి తెలుసు. నువ్వు మార్చుకోవాలి. అందుకని కయీనునికి దేవుడు అంటాడు, ఇదిగో మరణము నీ దగ్గరే ఉంది, జాగ్రత్త. నీ వాకిటే పొంచి ఉంటుంది, జాగ్రత్త. కయీనులో వారం లేని స్వభావం ఉంది. కయీనులో ఒకడు బాగుంటే చూడలేని స్వభావం కయీనులో. అలాంటి వాడు వచ్చి దేవుడికి అర్పిస్తున్నాడు. ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి, కయీను అర్పణ తెచ్చాడు దేవునికి. ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి, అర్పించు వాటి కంటే. హల్లెలూయా. మీకు నాకన్నా బాగా పాటలు వచ్చు, హల్లెలూయా. కానీ ఇంట్లో నేను సరి గట్టిగా పాడి దేవుణ్ణి ఆరాధిస్తే మీ స్వరాలు మధురంగా ఉంటాయండి, హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడు కూడా బిగ్గరగా ఆరాధించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి మొదటి రకం ఏంటండి? చేదేనా బీరకాయ రకం, అది పనికిరాదు. ఖరీదెట్టి కొనుక్కున్నా సరే నీకు ఖరీదు ఉండొచ్చేమో, నువ్వు మంచి బీరకాయలా కనబడొచ్చు, కానీ బయటికి నీ లోన చేదు ఉంది. బయటికి మంచి బీరకాయలాగా కనబడుతున్నావు, కానీ నీ లోన చేదు. నీ లోనది దేవుడు చూస్తాడు, కానీ బయటికి మనుషులు చూస్తారు. జ్ఞాపకం చేసుకోవాలి. బయటికి చూసే వాళ్ళ మనుషులు, లోన చూసేది దేవుడు. నీ హృదయము నీ భార్యకు కావాలి, నీ మనసు నీ భర్తకు కావాలి. దేవుడు బైరూపం చూసి పెళ్లి చేసుకుంటారు, బైరూపం చూసి వెంట పడతారు, తర్వాత లోన చూసి మోసపోయాను అంటారు. విరిస్తేనే కదా తెలుస్తుంది దాని యొక్క లోన, విరగకపోతే తెలియదు కదా. అంటే అర్థం ఏంటి తెలుసా? సమస్యలు వచ్చినప్పుడే మనిషి యొక్క జీవితం తెలుస్తుంది. విరవబడినప్పుడే నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలుస్తుంది. విరవబడకముడిప్పుడు నువ్వు తెలియదు, మంచి వ్యక్తిలాగా కనబడతావు. కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధానికి వచ్చిన మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలీషా కాలంలో 2వ రాజుల్లో ఉంటుంది. ఒక ఆయన ఏం చేస్తాడట, ఒక కొండలోని ద్రాక్ష అవేవి ఆకుకూరలు తీసుకొచ్చి రసం చేస్తాడు, కూర వండుతాడు. ఆ కూర, ఆ చారు, ఆ రసం అన్నంలో వేసుకోగానే చేదుగా ఉంటుంది. అరే బాబు, ఎంత చేదుగా ఉండేది! దైవజనుడా, కొండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానేరి. కొండల్లోనిది రుచి చూస్తే అది విషమని తెలుస్తుంది, రుచి చూడక మునుపు అది మధురంగా కనబడుతుంది. కంటికైతే మధురంగా కనబడుతుంది, రుచి చూస్తే అది మధురమైనదో విషమో తెలుస్తుంది. అలాగే నీవు శ్రమల బట్టి, నీ జీవిత ప్రక్రియ బట్టి
నీ జీవితం సమస్యలు బట్టి, నీ జీవితం నడవడకు బట్టి నీలో ఉన్నది బయటికి రుచి బయటికి కనబడుతుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎలాంటి వ్యక్తివో. అందుకని నువ్వు ఎలాగా ఎవరైనా నిన్ను రుచి చూసినప్పుడు నువ్వు చేదుగా కనబడుతున్నావా? ఎలా కనబడుతున్నావు? స్వార్థపరుడుగా ఉంటున్నావా? ఒక్కసారి పరీక్షించుకో. రెండోది, దేవుని బిడ్డలారా, ముదిరిపోయిన జీవితం అంటే రాయి లాంటి జీవితం. ఎంత చెప్పినా వినరు, లోబడిన స్వభావము. బయటికి మొత్తానికి లోబడినట్టే ఉంటారు. అంత చక్కగా వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. వింటున్నట్టు హల్లెలూయా అని అరుస్తుంటారు, వాక్యం చెప్తుంటే ఉత్తినిగే. బయటికి వెళ్ళిన తర్వాత ఆ కిటికీల్లో ఇప్పుడు అలా చూసుకుంటుంటారు. ఉత్తినిగే అంతనా? ఇక్కడ మొత్తానికి కన్నీటితో ప్రార్థన. హృదయం మొత్తానికి మొదర టంగులంటే హృదయం అంటే కత్తితో కోసిన కట్ట తెగదది. అలాంటి జీవితాలు దేవుని వాక్యం ఎంత సరిచేద్దామని సరే దేవుని వాక్యానికి లొంగని దొరకని జీవితాలతో ఉంటారు చాలామంది. దేవుని సన్నిధికి వస్తారు. ఎందుకు వస్తారు తెలుసాలు? వారం రోజుల్లో ఈ వారం దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే ఈ వారం అంతా మా బ్రతుకు బాగోదేమో, దేవుని కాపుదల మాకు ఉండదేమో, లేకపోతే మేము చేస్తున్న వ్యాపారాలు దీవించబడవేమో, మా అవసరాలు తీర్చబడవేమో, లేకపోతే ఏం ప్రమాదం వచ్చేస్తుంది. అలాంటి స్వభావంతో వచ్చిన వారిని దేవుడు అన్నాడు ఇష్టపడాడు. దేవుడి దగ్గరికి నువ్వు ఆటల కోసం రాక, ఆయన సర్వశక్తి కలిగిన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమామయుడు. ఆయనకి ఏమి ఇచ్చినా నేను ఆయన రుణం తీర్చలేను. అయ్యో నా దేవుని సన్నిధిలో నేను కనబడాలే. కృతజ్ఞత హృదయంతో దేవుని సన్నిధికి నువ్వు రా. పవిత్రమైన జీవితాన్ని కలిగి మాంసపు హృదయంతో నువ్వు రావాలి. లోబడిన స్వభావాలతో చాలామంది ఉంటారు. వాక్యాన్ని వింటారండి. ఏమండి, 2 కుమారులు అంటే తండ్రి చెప్పాడు, రాయ్ నువ్వు వెళ్ళి సాయంకాలం దొడ్లో ఉన్న గొర్రెలన్నీ తోలుకొని రా అని చెప్పాడు. అదే సమయంలో ఇంకో కుర్రోడు తమ్ముడు ఉన్నాడు, వాడు వినలేదు. అన్నీకి చెప్పాడు పెద్దోడు కదని. తమ్ముడు కూడా ఆ మాట విన్నాడు కానీ తమ్ముడికి చెప్పలే. సాయంకాలం అయితే అన్నీ ఏం చేస్తున్నాడు, ఇచ్చిన దాని చెప్పిన మాటని విన్నాడు కానీ ఆలకించాడు కానీ ఆయనకి చెప్పబడింది వాక్యము కానీ చేయలే. మామూలుగా ఆడి పని ఆడి చేసుకుంటున్నాడు అంతే. అరే తమ్ముడు ఆలకించాడు, నాన్న చెప్పాడే ఆ మేకలు గొర్రెలు అడవిలో ఉండిపోతే పశువులు వచ్చి తినేస్తాయే, అయ్యో నేను వెళ్ళాలి అని వెళ్ళాడు. వెళ్ళి తోడుకొని వచ్చాడు. ఎవరండి మాట విన్నారు? ఎవరు విన్నారండి మాట? తండ్రి ఎవరికి చెప్పాడు? మరి పెద్దోడికి చెప్తే చిన్నాడు విన్నారంటారేంటి? చేసిన వాడే విన్నాడు. హల్లెలూయా. మాట విని అలాగే చేసిన వారే విన్నాడు. వాక్యము చదవడం కాదు, చదివింది గైకుని వాడే గొప్పవాడు. విని గైకుని వారు గొప్పవారు తప్ప విన్నవారు కాదండి. చాలా బండదారిపోయిన హృదయాలు క్షమించలేరు. ముదిరిపోయినా ఈ స్వభావము, అలాంటి స్వభావాలు, క్షమించలేని స్వభావాలు దేవుడికి అవసరము లేదు. హల్లెలూయా. క్షమించలేని స్వభావాలు దేవుడికి క్షమించే మనసు ఉండాలి నీలో, ప్రేమించే మనసు నీలో ఉండాలి. దేవుని వాక్యము రాయి మీద నీరేస్తే ఆ రాయిలోకి నీరు వెళ్తుందండి? వెళ్తుందా? చెప్పండి. రాయి మీద నీళ్ళు వేస్తే నీరు వెళ్తుందా? వెళ్ద. మట్టి మీద నీళ్ళు వేస్తే, అందుకని మొక్క రాయి మీద వేసిన మొక్క నిలబడదు, మట్టి మీద వేసిన మొక్క నిలబడుతుంది. నిజమా కాదా? మట్టి మీద వేసిన మొక్క ఎండ వచ్చినా ఫలిస్తుంది, కానీ రాయి మీద వేసిన మొక్క ఎండ వస్తే వాడిపోద్ది.
ఎందుకంటే రాతి నేల మీద పడిన విత్తనాలు అంటారు. అంటే నీ హృదయం అలాగుంటే దేవుని బిడ్డ ఎంత విత్తనం నీ మీదకి వచ్చినా, ఎంత వాక్యము నీ మీదకి వచ్చినా నువ్వు మారు మనసు పొందవు. ఆ టైంగా పొందుతావు దేవుడి సన్నిధిలో. కన్నీరు కన్నీరు. ఎందుకంటే ఫలించేస్తుంటుంది అప్పుడు జమ్ 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 అని. ఎక్కడ ఉంది అది? రాయి మీద ఉంది. ఫలించిన మీద బాగా ఫలిస్తుంది. ఎండ రాగానే అప్పుడు అసలు కథ చూపిస్తుంది. నాకు చెప్పాను కదా, ఆ బీరకాయ ఇరిస్తేనే కదా దాని రుచి తెలుస్తుంది, ఆ కొండలో చేయి పెడితేనే కదా దాని రుచి తెలుస్తుంది. అలాగా ఎప్పుడైతే ఎండ రాగానే అది రాత్రి నేల అని తెలిసిపోద్ది. రాసుకోట్లోని వెంకటాపురం ఏం చేశారంటే మిరప్పాదు, అది ఇందాక చెప్పాను కదా, మిరప్పాదు అప్పరవే. పాస్టర్ గారు మీకు మాకు 2 సంవత్సరాలు మిరప్పాదు మరి కారం చూసుకోవసం లేదు పాస్టర్ గారు అన్నాడు. ఓకే రా బాబు, మంచిదంట. చర్చిలో ఫంక్షన్ కానీ వీళ్ళు పనిచేద్దాను. ఎక్కడే ఇచ్చాడు? రాయిలు శుభ్రంగా ఇల్లులు ఎరగొట్టేసిన రాయి ఉంటుంది కదా, ఆ రాయి వేస్తే దాని మీద మట్టేసి దాని మీద వేసిరా పాదు. వర్రని ఎదిగిపోయి పాదులు బాగా ఎదిగే, పువ్వులు వేసాయి, టక్కన మాడిపోయి ఎండాకాలం రాగానే. అప్పుడు అంటున్నాను, తిడతాండి, ఎందుకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు లాస్ అయిపోయాను, పెట్టుబడి పెట్టాను దానికి, కష్టంగా. అంటే రాతిలాగా ఉంటే నీ హృదయము, నీకోసం కన్నీరు కార్చే కన్నీరు, నీకోసం చెప్పే వాక్యము, మా ప్రయాస, దైవజనుల ప్రయాస వ్యర్థమైపోతుంది. దేవుని సన్నిధిలో బెండకాయ కాదండి, బీరకాయలాగా ఉంటారు. అలాగ ఉండకూడదు. 3 పులుపు. అదొక చిన్న పులుపు ఏం చేస్తుంది? ఇంత పాలని కూడా పులుపు చేసేస్తుంది. అంటే వాళ్ళ చిన్న బుద్ధి, చెడ్డ బుద్ధి ఇంకొకరు ఖండించేస్తారు. గసగసలు ఇది పాడైపోయింది కాక ఇంకొక దాన్ని పాడు చేసేస్తుంది. వీడు పాడైంది కాక ఇంకొకరు పాడు చేసేస్తారు. వీళ్ళు ఉన్న చెడ్డ ఆలోచనలు ఇతరుల మీద రుద్దుతారు. ఇలాంటి స్వభావం కలిగిన వారు దేవుని సన్నిధిలో ఉంటారు. ఏంటి? కొరాహు, అబీరాము, దాతాను ఏం చేశారు? సంఖ్యాకాండంలో ఉంటుంది 22 అధ్యాయమా 26 అధ్యాయం, ఎన్నో అధ్యాయం అండి? సంఖ్యాకాండము 22 కాదండి, 16 అధ్యాయం, క్షమించండి. మాకు కొంచెం నీళ్ళు అమ్మా. చదవండి. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క చూడండి, కోరాహుట ప్రత్యక్ష గుడారముకు సర్వ సమాజాన్ని వారంటే ఎవరు? మోషేకి, ఆరోనులకు విరోధంగా పోగు చేశాడు. ఎందుకోసము? మనం అందరం పరిశుద్ధులమే, వీరిద్దరే పరిశుద్ధులని మనం పరిశుద్ధులమే, వాళ్ళు నిలబడితే మనం కూర్చోవడం ఏంటి, వాళ్ళు చెప్తే మనం ఆలకించడం ఏంటి? థ్యాంక్ యూ బేబీ. కనికరం ఉండదురా బాబు. మాస్టర్ గారు అలా చెప్తాంటే కొంచెం నీళ్ళని పెట్టాలని బకెట్తో కానీ మంతతో కానీ పెట్టాలి కదా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పులుపు ముద్దంతటిని పులుపు చేసేస్తుంది. సంఘంలో ఎవరో ఉంటారు ఒక్క మూల అమ్మా నీ కూతుర్ని తిట్టాడా, నా కూతుర్ని తిట్టాడు, వీడికి ఇంతే నోరు దోలగుండు ఎక్కువ, అలాగే తిడుతుంటాడు అన్నాడా? ఏటమ్మా దిక్కులేక ఇక్కడికి వస్తాను ఏటమ్మా? ఎందుకు ఇలాగా
అదిగా అమ్మ పౌర్ణండురా మీ కూతుర్ని తిట్టాడా మీ కొడుకునేనా అన్నారు మా పాస్టర్ గారు అన్నారా ఏంటి ఇంకా టీంని రెడీ చేసుకుంటారు. టీంని ఏం చేస్తారు? టీంని నీకు తెలుసా వాళ్ళంటేనే ఇష్టం, మనమంతే ఇష్టం కాదు, వాళ్ళంటేనే గొప్ప అని అక్కడ ఒక టీము. ఈ టీంలన్నీ ఏ టీములు? లూసిఫర్ టీంలో. లూసిఫర్ అలాగే చేసింది, పరలోకం టీంలు ఏర్పాటు చేసింది. ఇదంతా పులిపిండి చూడండి, ఇంతే పులుపు ఉంటుంది పెరుగులో. పాలు ఇంత పాల్లో అంత పులుపు వేస్తే అంతా ఆ పులుపులాగా తయారైపోద్ది తప్ప పాలులాగా తయారవుతుందా? జాగ్రత్త, అలాంటి వాళ్ళని సంఘంలో ఉంటారు. ఉండరు అనడానికి వీలు. 12 మందిలోనే ఒకడు ఉన్నాడండి యేసుప్రభు శిష్యుల్లో, యోధ. దేవుని బిడ్డలు ప్రతి దగ్గర ఉంటారు. ఈ 3వ రకం చాలా డేంజర్. ఇది మొదటి రకం వాళ్ళ గురించే చూసుకుంటారు తప్ప ఈ 3వ రకం సంఘాలు పాడు చేసేస్తారు, కుటుంబాలు పాడు చేస్తారు, జీవితాలు పాడు చేసేస్తారు. కానీ మంచి భక్తులు ఎంత బక్క పాడుతారు. పాస్ట్ కర్మిచ్చి చేస్తే ఒప్పుకోను. విజయవాడలో ఒక కుర్రోడు మంచి దైవజనుడు ప్రార్థన చేసేవాడు చక్కగా. ఆ కుర్రోడు ఏం చేశాడంటే మంచిగా చేస్తాను. ఆడి దగ్గర వాళ్ళ స్వయాన అది బామ్మర్దే అన్ని కొంచెం ఇలాగల తిరుగుతుండి గద్దించగానే మనసులో పెట్టుకోండి, దొరుకుతారా ఎప్పుడు దొరుకుతావా అని చూస్తాడు. ఆ బామ్మర్తికి అలాంటి స్వభావం లేదు అనుకున్నాడు. ఈయన నీ నాలుగే తిట్టేస్తుంటాడు కదా ఒక్కొక్కరు. నేను అలాగే తిట్టించాడు. కానీ ఆ తిట్టినలో అనుకుంటారు ఏంటండి, మనసులో పెట్టుకుంటారు కదా. పాస్టర్ గారు అదే చెప్తుంటారు నాకు, పాస్టర్ గారు అలాగే ఎవరిని తిట్టొద్దండి బాధపడతారని. అంటే ఆవిడ బాధే, నా మనసు నా కోసం కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. కొంచెం ఈ వాక్యం చెప్పినప్పుడు కోపం వచ్చేస్తుంటుంది. మీరు చేసినవన్నీ జ్ఞాపకాలు వచ్చేస్తుంది. ఈ మైక్ పట్టుకోగానే అవి ఈ మైక్లో కూడా బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎన్నిసార్లు అంతమంది నేర్పించలేదు ఈ మైక్ పట్టుకొని. నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని ఎంతమంది ఏడిచారో. హల్లెలూయా. దేని ద్వారా ఏదేమైనప్పుడు కూడా ఎక్కడికి వచ్చి అయిపోయింది కదా. ఒక్కడు ఏం జరుగుతుంది? ఒక్కడు సగం మందిని వేరు చేశాడు. 250 మంది ఎవరు అనుకుంటారు? సభికులను ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగాను లేచి మోషే అహరోనులకు ఎదురు విరోధంగా పోగుపడ్డారు. చాలు. అంటే ఈ రోజుల్లో కుటుంబాలని విరగొడేస్తారండి. అలాంటి వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, మంచి వాళ్ళకి కనబడతారు, చక్కగా ఉంటారు. మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఈ మందిరంలో క్రైస్తవులుగానే కనబడతారు. 4 బీరకాయలు ఒకలాగా ఉంటాయి, ఉండవా? మేడిపండు ఏమని అంటాడు కదా, మేడిపండుని చూడు మేలిమైండు, పొట్ట విప్పు చూడు పురుగులు ఉంటాయి. వాళ్ళకి చక్కగా అందంగా కనపడతారు 4 ఒకేలాగా. మంచి క్రైస్తవులాగా తెల్ల దుస్తులు, కొత్త దుస్తులు, మంచి పట్టు బంగారం, మేలిం బంగారం, నడుముకి ఒక బంగారం, మెడకొక బంగారం, చేతులకు ఒక బంగారం. ఇలా ఒకసారి ఒక అమ్మాయి అట పడుకున్నప్పుడు కడిగి పెట్టుకుంటుందట. నిద్రలోని కూడా చేతికి ఏటి పెట్టుకుంటుంది నిద్రలోని. పాత్రలో కూడా ఇది మంట చేయనేనట. పాత్రలోని మంట చేయనే, నిద్రపోయినప్పుడు మంట చేయనే, బయటికి వెళ్ళినప్పుడు మంట చేయనే, తర్వాత లిఫ్ట్ ఎక్కినప్పుడు మంట చేయనే, లిఫ్ట్ ఎక్కిన తర్వాత మంట చేయని కనబడలే. ఏంటైందని పాత్రలోని మంట చేయను, మంచం పడుకున్నప్పుడు మంట చేయను, లిఫ్ట్ ఎక్కినప్పుడు మంట చేయని కనపడలే. అమ్మ నా మంట చేయని పోయిందే అని వాళ్ళ. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో
మన బంగారం మీద నడిచేవాళ్ళం అండి. మట్టిని తీసి వీపులకు మొక్కలకు పూనుకున్నట్టు బంగారాన్ని పూనుకుంటున్నాం. మట్టి పూనుకున్నట్టే. అదేందా ఏమని పెట్టు, ఆభరణాలు కాదు, పరిశుద్ధ అలంకరణ మనకు ఉండాలి. హల్లెలూయా. ప్రేమ అనే అలంకరణ నీకు ఉండాలి. నీతి అనే అలంకరణ నీలో ఉండాలి. క్షమించే అలంకరణ నీలో ఉండాలి. పరిశుద్ధత అనే అలంకరణ నీలో ఉండాలి. ఈ అలంకరణ కాదు. చూసారా, చాలామంది, ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఉసుకుమని, ఇంతకుముందు ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. మన కథలను తగ్గిపోయాయి. ఇంతకుముందు అంటే దేవుడు కొంచెం నన్ను లెవెల్ చేశాడు. ఇంతకుముందు బంగారాలు పెట్టుకున్న వాళ్ళకి వాకి బైక్ ఇచ్చేవని కాదు, బంగారాలు పెట్టుకున్న వాళ్ళకి మైక్ పాటలు పాడడానికి కాదు, ప్రార్థన చేయడానికి కూడా ఇచ్చేవని కాదు. సువాసన వాళ్ళకి తెలుసు. మొట్టమొదట్లో సువాసన సైరస్ మాకాడే ఉండవు. బంగారం పెట్టుకున్న వాళ్ళకి ప్రార్థన ఇచ్చేవాడిని కాదండి. అలాంటిది మరి బంగారం పెట్టుకున్న వాళ్ళకే ప్రార్థన ఇచ్చేవాడిని కాదంటే మరి బ్యూటీ పార్లర్కి వెళ్ళిన వాళ్ళకి ఒప్పుకుంటానా? ఐబ్రోస్ కటింగ్ చేసిన వాళ్ళకి ఒప్పుకుంటానా? చెప్పండి. స్టెప్ కటింగ్లు చేసుకున్న వాళ్ళకి ఒప్పుకుంటానా? స్టెప్ కటింగ్లు అన్నీ వేసుకొని ఒక అమ్మాయి వస్తుంది, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఇంతేసి ఉన్నారు, ఇంతేసి పిల్లలు, మా పిల్లలంత పిల్లలు. నేను ఎప్పుడైతే ఈ బాధ చేశానో, అమ్మా దేవుని మనం ప్రేమించాలి, ఇదేంటి ఈ వయసులో నీకు ఈ స్టైల్ అంటే అని ఆవిడకి అన్నది. మామూలు వాక్యం చెప్తే ఇంక లేచిపోయిందండి ఆమె. ఆవిడ పెట్టుకోలేదా, ఈవిడ వెళ్ళలేదా, ఆవిడ వెళ్ళలేదా అని ఒక పార్టీని రెడీ చేసింది ఆవిడే సైలెన్స్గానా. ఈ పాస్టర్ గారు చూడు ఇలాంటివి చేస్తాను. అప్పుడు వాళ్ళంతా గుమ్ముకూడి అలాంటి పార్టీ ఎక్కడంతా అక్కడికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకుని పులిపిండి వాళ్ళు ఒక చెడ్డ స్వభావం ఉంటే మిగతా వాళ్ళు కూడా ఇంజెక్షన్ చేస్తారు. అదే చెడుతనాన్ని ఇంకొకరికి వాళ్ళ హృదయంలోనిది ఇంకొకరికి ఎక్కిస్తారు. అదే పులిపిండి. అలాంటి వాళ్ళు మందిరంలో కూడా ఉంటారు. మరి 4వది దేవుని ద్వారా ఏమిటంటే, 4వసారి మంచి బీరకాయలు తెచ్చి తీసుకొచ్చి పాస్టర్ గారు రుచి చూసి వండి నూనె సగం మాత్రం నువ్వుల నూనె వేసి మంచి ఎల్లుల్లిపాయలతో ఆటలతో చేసి తెచ్చి పెట్టింది. ఏమ్మా గ్లోరమ్మా, సంతోషంగా ఉన్నావా? వాళ్ళ ఎప్పుడు గ్లోరమ్మ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగా తింటుంటే ఆ బీరకాయ కూర ఎంత నోట్లో అలా జారిపోతుందంటే, లేత బీరకాయ, మొదట కాదు, చేతి కాదు, పులుపుది కాదు, మంచి రకం బీరకాయ తింటుంటే అమ్మా ఇంకొక ముద్దయ్యమ్మా. అలాగే దేవుని బిడ్డరా, నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను చూసి స్వీకరిస్తుంటాడు. హల్లెలూయా. స్వీకరిస్తుంటాడు. అప్పుడు నా భార్యని నేను ఎంతో పొగుడుతుంటాను, ఎంత కడుపు నా యొక్క ఆకలి తీర్చిందా అవుతుంది. అలాగే నేను దేవుని ఆకలి ఏ విధంగా తీర్చగలమంటే మన సత్ప్రవర్తన ద్వారా తీర్చగలము. మన యొక్క గుణలక్షణం, మన మార్పు ద్వారా దేవుని యొక్క హృదయ వాంఛను మనం తీర్చగలుగుతాం. నిజమే, నువ్వు చేదుగా ఉన్నావేమో, నీలో చేదు ఉంది నిజమే. కానీ ఇక్కడ ఏం చెప్తుంది ఎలీషా రాసిన గ్రంథంలో, అయ్యా ఈ కొండలోని అంతా విషముంది అంటాడు. వెంటనే ఎలీషా ఏం చేశాడు? దాన్ని మధురంగా మార్చలేదా? మోషే దగ్గర మోషేతో అంటారు, మోషే ఇదంతా చేదుకుంటే మోషే ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు అంటే, మారా అంటే చేదైన జీవితాలను. నీ భర్తే మారాగా ఉండొచ్చు, నీ భార్య మారాగా ఉండొచ్చు, నీ పిల్లలే మారాగా ఉండొచ్చు, నీ తల్లిదండ్రులే మారాగా ఉండొచ్చు. ప్రభు వైపు చూసి దేవా ఈ మారాన్ని మధురంగా మార్చేయ అంటే ఆయన మధురంగా మార్చేవాడు. బండ లాంటి హృదయాల్ని బాధలు కొట్టే శుద్ధి లాంటిది ఆయన వాక్యం. ఒక సమయం వస్తే దేవుడా మూటైన వాళ్ళని
వాళ్ళ హృదయాలను ఆయన మార్చగలడు. సౌలు పౌలుగా ఉన్నప్పుడు ఎంత బండగా ఉండేవాడు, చంపేవాడు. అలాంటి వాని హృదయాన్ని దేవుడు కదిలించాడు. ఎస్, ఒకవేళ నీలో కూడా మార్పు లేని హృదయం, ఎంతకాలం వాక్యం విన్నా సరే మారలేని స్వభావంతోనే ఉంటున్నామేమో, ప్రభువా నన్ను మార్చని దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండిట్లకన్నా డేంజరు ఈ పులుపు. ఏదండి? ఈ రెండిట్లకన్నా డేంజర్ పులుపు. ఇది దేని తెస్తాను? మూడోది డైరెక్ట్గా లూసిఫర్ స్నేహితురాలే, ఇంకెవ్వరు స్నేహితులు కాదు వాళ్ళు, డైరెక్ట్గా లూసిఫర్ స్నేహితులు. అంటే అర్థం ఏంటి తెలుసా? అగ్నిలో పడిపోయినట్టు ఉన్నారు వాళ్ళు, అగ్నిగుండంలో. వాళ్ళు లాగడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు మనల్ని లాగేస్తారు, మనల్ని లాగేస్తారు. కానీ వాళ్ళ కోసం ఏం చేయాలట? కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఒకవేళ అలాంటి స్వభావం నీలో ఉంది, నువ్వు మారలేకపోతున్నావేమో, నువ్వు కన్నీరు కార్చి దేవుడి దగ్గర పరివర్తన చెందు, మార్చుకోని జీవితాన్ని. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, దేవుడు ప్రార్థన చేద్దాం.